Hi loves and welcome back to my channel Adi Sangati, which means that's the matter. Ellora Caves ki velle trip lo Grishneshwar temple visit kuda add chesukunnamo and ee place ekkadundi Hyderabad nunchi ela vellali ఆన్ ద వేలో కవర్ చేయాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, స్టే, ఆ ప్లేసెస్ యొక్క హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గో అహెడ్. సో Grishneshwar వెళ్ళాలి అంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఇస్ ఔరంగాబాద్ రైల్వే స్టేషన్. Recently we have known that Aurangabad station is also known as Chhatrapati Sambhaji Nagar station. స్టేషన్కి రాగానే ఫ్రెష్ అప్ అవడానికి రిటైరింగ్ రూమ్ తీసుకున్నాము. బేసిక్లీ రిటైరింగ్ రూమ్స్ అంటే రైల్వే స్టేషన్లోనే వీ కెన్ బుక్ ద రూమ్స్. బేసిక్లీ దే ఆర్ అవైలబుల్ ఎట్ మేజర్ రైల్వే స్టేషన్స్ ఇన్ ఇండియా, ఒకవేళ మీకు తెలియకపోతే. And we can book them from minimum of 3 hours to 48 hours. Rooms are also available in single, double and dormitory options with and without air conditioning. Quick గా ఫ్రెష్ అయిపోయి క్యాబ్ తీసుకుని బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకున్నప్పుడు, పబ్లిక్ వెయిటింగ్ రూమ్స్ అంత కన్వీనియంట్గా ఉండవు అని అనిపించినప్పుడు దీస్ ఆర్ ద వెరీ బెస్ట్ ఆప్షన్స్. ఈ ట్రిప్లో ఆన్ ద వేలో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇస్ భద్ర హనుమాన్ టెంపుల్. ఇది కుల్దాబాద్ అనే ప్లేస్లో ఉంది. స్టేషన్ నుంచి టెంపుల్కి ఒక 40 minutes డ్రైవ్ ఉంటుంది. ఇది జస్ట్ ఎల్లోరా కేవ్స్కి ఒక 4 kilometers ముందే ఉంటుంది. భద్ర హనుమాన్ టెంపుల్లో హనుమంతుడిని మనం రిక్లైనింగ్ ఆర్ స్లీపింగ్ పొజిషన్లో చూస్తాము. యోగిక్ లాంగ్వేజ్లో దీన్ని భావ సమాధి అంటారు. ఇండియా మొత్తంలో ఓన్లీ 3 places ఈ హనుమంతుడి విగ్రహం ఇలా ఉంటుంది. ఒకటి ఇక్కడ, ఇంకొకటి మధ్యప్రదేశ్లో అండ్ ఇంకొకటి గంగా సంగమం దగ్గర ఉత్తరప్రదేశ్. మీరు ఈ ట్రిప్లో ఒకవేళ వెస్టర్న్ వేర్ వేసుకోవాలనుకుంటే జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ అ స్మాల్ హెడ్స్ అప్. ఈ టెంపుల్కి డ్రెస్ కోడ్ ఉంటుంది, సో మేక్ షూర్ యూ క్యారీ అ స్కార్ఫ్ అలాంగ్ విత్ యూ. దీనికి ఉన్న హిస్టరీ ఏంటంటే కుల్దాబాద్ వాజ్ ప్రీవియస్లీ నోన్ యాజ్ భద్రవటి అండ్ అప్పుడు పరిపాలించే రాజు పేరు భద్రసేన. ఆయన చాలా పెద్ద రామభక్తుడు, ప్రతిరోజు రామకీర్తనలు పాడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆయన భక్తికి ప్రసన్నుడై హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యి ఆయన కీర్తనలన్నీ అలా వింటూ నెమ్మదిగా అలా విశ్రాంతి తీసుకుంటారు. భద్రసేనుడు కీర్తనలన్నీ పాడడం అయిపోయిన తర్వాత హనుమంతుడిని మీరు ఎల్లప్పుడూ ఇలాగే నాతో పాటు ఉండిపోతారా అని అడగగా ఇలా టెంపుల్ నిర్మించడం జరిగింది. దీనికి ఇంకొక స్టోరీ కూడా ఉంది. ఏంటంటే హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకువెళ్తున్నప్పుడు ఇక్కడ వచ్చి రిలాక్స్ అయ్యారు అని. టెంపుల్ నుంచి బయటికి వస్తే అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉంటుంది, అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అండ్ జనాలు ఎక్కువ లేని టైంలో వస్తే టెంపుల్ బయట ఆవరణ అంతా చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మేము ఇటు నుంచి ఇటు గుజరాత్ ట్రిప్ అయితే వేసాము. అండ్ మా గుజరాత్ ట్రిప్కి దిస్ ఇస్ ద బెస్ట్ స్టార్ట్ అని చెప్పొచ్చు. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఆవుకి ఇలా తినిపించడం. నాకు బేసిక్లీ యానిమల్స్ దగ్గరికి వెళ్ళడం అంటేనే చాలా భయం. ద స్కేరియస్ట్ పార్ట్ ఈజ్ నా చేతులు కొరికేస్తాయనేమో అని. బట్ నేను చాలా భయపడుతూ చాలా కష్టపడుతూ తినిపించాను. ది అదర్ థింగ్ ఈస్ ఈ ఆవులు కొంతమందిని అడిగి మరీ తల నిద్రించుకుంటున్నాయి. మేబీ బికాస్ ఆఫ్ దట్ పీపుల్ హ్యావింగ్ దట్ పాజిటివ్ ఆరా విత్ దెమ్. ఆల్ ఇన్ ఆల్ ఐ లవ్ ది ఎక్స్పీరియన్స్. ఇలా ఆవులతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అలా ముందుకెళ్తే వీ కెన్ సీ సమ్ షాప్స్. ఆ షాప్స్లో మేము కోవా కొనుక్కున్నాము. మొత్తం ట్రిప్లో మంచి కోవా మాకు ఇక్కడే దొరికింది. మేబీ మేము వెళ్ళిన టైం ఏమో, ఆ టైంకి వాడు ఫ్రెష్గా కోవా చేశాడు, చాలా బాగుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. Grishneshwar టెంపుల్కి వెళ్ళడం. ఇక్కడ నుంచి Grishneshwar టెంపుల్ 5 kilometers అంటే 10 minutes డ్రైవ్. ఐ వుడ్ సజెస్ట్ యూ టు విజిట్ దిస్ ప్లేస్ బిఫోర్ యూ విజిట్ ఎలోరా కేవ్స్. ఎలోరా కేవ్స్ కూడా దాని పక్కనే ఉంటుంది. బికాజ్ ఎలోరా కేవ్స్ కవర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇది టెంపుల్ బయట ఉన్న ప్లేస్. మీరు బస్లో వచ్చినా కూడా ఇక్కడ ఆలయం ఎదురుకుండా ఆపమంటే ఆపుతారు. అండ్ చిన్న షాపింగ్ ప్లేస్ కూడా ఉంది. బట్ ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాము. ఇలా జ్యోతిర్లింగాలు సందర్శించినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అవసరం ఉన్నా లేకపోయినా గుడి బయట అందరూ చాలామంది పువ్వులు బాస్కెట్స్లో అమ్ముతూ ఉంటారు. కొన్ని గుళ్ళలో లోపల లింగం దగ్గర అలౌ చేయరు. సో మీరు అది చూసి పర్చేస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక ఫ్లవర్ బాస్కెట్ కొన్నాను ఇన్ ద థాట్ ఆఫ్ ఐ కెన్ సపోర్ట్ ద లోకల్ పీపుల్ ఓవర్ దేర్. లక్కీలీ ఈ గుడిలో అయితే అలౌ చేశారు, కానీ అలౌ చేయని ప్లేసెస్లో బోర్డ్ అయితే పెడతారు ఫ్లవర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. బట్ స్టిల్ యూ కెన్ ఫైండ్ పీపుల్ సెల్లింగ్ ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్ బాస్కెట్స్, అదైతే చూసుకోండి. అండ్ లోపల ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో మీ రిఫరెన్స్ కోసం నేను ఈ
ఇమేజెస్ పెడుతున్నాను. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఆన్ ద ఇన్సైడ్ అండ్ టెంపుల్ బయట. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వీఆర్ టోటలీ టైర్డ్. మేము వెళ్ళింది అక్టోబర్ 2nd వీక్ అయినా కూడా చాలా వేడిగా ఉంది. సో టెంపుల్ ఎదురుకుండానే షాప్స్ ఉన్నాయి, కావాలంటే ఫ్రూట్ జ్యూస్, సోడా, వాట్ ఎవర్ వీ క్యాన్. దిస్ ఈస్ ద షాప్. బేసిక్గా మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు, సో ఈజీగా దర్శనం అయిపోయింది. ఇంపార్టెంట్ డేస్ అండ్ ఆస్పీషియస్ డేస్లో వెళ్ళేటప్పుడు ఒకసారి గూగుల్లో టెంపుల్ టైమింగ్స్ చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని వెళ్ళండి. అండ్ టెంపుల్లో నాకు ఈ మందార పువ్వు ఇచ్చారు, సో అది పెట్టుకుని ఐ వాజ్ జస్ట్ ఫ్లాంటింగ్. దీని తర్వాత ఆర్ నెక్స్ట్ లొకేషన్ ఇస్ ఎలోరా కేవ్స్, కొంచెం చిల్ అండ్ రిలాక్స్ అవ్వడానికి. సో బేసిక్లీ ఎలోరా కేవ్స్లో ఏమేమి కేవ్స్ ఇంపార్టెంట్, అసలు ఎలోరా కేవ్స్ అండ్ మొత్తం ఎన్ని ఉంటాయి, దానిలో మనం మిస్ అవ్వకూడని కేవ్స్ ఏంటి, స్కిప్ చేయొచ్చు అని అనుకున్నవి ఏంటి, ఈ విషయాలని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎలోరా కేవ్స్ విజిట్ గురించి చెప్తాను. సో అది సంగతి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ వన్. అంటిల్ దెన్, బాయ్.